హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈ వీడియోలో మనం 20,000 నుంచి 50,000 మధ్యలో కెమెరా ఫోన్స్ గురించి మాట్లాడుకుందాం. ఏవైతే మంచి కెమెరా ఫోన్స్ ఉంటలా వాటి గురించి మాట్లాడతాను. అండ్ మీరనుకోవచ్చు అనా రూ. 15,000 గాని ఉన్నాయి గదా అని. కాకపోతే మనకి అంత మంచి కెమెరా ఫోన్స్ లేవు రూ. 15,000లో. కాబట్టి నేను 20,000 నుంచి స్టార్ట్ చేస్తాను. 50,000 మధ్య దాకా చెప్తాను. మీ బడ్జెట్‌ని బట్టి, మీ ప్రయారిటీని బట్టి తీసుకోవచ్చు. అండ్ ఒక్కో దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయొద్దు. లైక్ చెప్తే లైక్ చేయండి. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను వీడియోకి. మీకు తెలిసే ఉంటది. అండ్ కింద హైప్ ఆప్షన్ గాని ఉంటది. హైప్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుద్ది మన వీడియో అనేది. అంతకు మించి నేను ఎక్కువ అడగను మిమ్మల్ని. ఫస్ట్‌దొచ్చేసి మీకు 25,000 బడ్జెట్ లోపలే వస్తది మీకు ఈ ఫోన్ అనేది. నథింగ్ ఫోన్ 3 ఉంటది మీకు. 23,000కి అనుకుంటా కార్డ్ ఆఫర్స్‌తో కలుపుకొని. అండ్ చార్జర్ ఇవ్వరు బాక్స్‌లో. చార్జర్‌కి ఎక్స్‌ట్రా మనకి రూ. 2,000 అవుద్ది. 25,000 టోటల్‌గా మన బడ్జెట్ అనుకుంటే నథింగ్ ఫోన్ 3 వస్తది. ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 3 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటది. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తది. ఫ్రంట్ 32 మెగా పిక్సెల్ ఉంటది. ఓవరాల్‌గా మీకు 25,000 రూపీస్‌లో మంచి కెమెరా ఫోన్ కావాలంటే నథింగ్ ఫోన్ 3 చాలా బెటర్ ఉంటది. ఈ బడ్జెట్‌లో. లేదు ఇంకొక ఆల్టర్‌నేటివ్ చెప్పు అంటే మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ గాని ఉంది ఆ బడ్జెట్‌లోనే. కాకపోతే మీకు తెలిసే ఉంటది మోటోలో వచ్చేసి లాగ్స్ అండ్ అప్‌డేట్స్ అయితే సదరంగా ఇవ్వరు. దానివల్ల నేను సజెస్ట్ చేయలేకపోతున్నాను. కాకపోతే బానే ఉంటది ఇది గాని మీకు. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటది. ఫ్రంట్ 32 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. ఓవరాల్‌గా ఇది గాని బానే ఉంటది. నన్నడిగితే నథింగ్ ఫోన్ 3 తీసేసుకోండి. రూ. 2,000 ఎక్స్‌ట్రా అయినా మీకు దాంట్లో బెటర్ వీడియో క్వాలిటీ ఉంటది. అండ్ మీకు క్లీన్ వాయిస్ ఉంటది. నన్నడిగితే నథింగ్‌కి వెళ్ళిపోమంటాను. ఇంకొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే 30,000 దగ్గర మనకి 3 ఫోన్స్ ఉన్నాయి. వన్ ప్లస్ నాట్ 5 ఉంది. అలాగే అక్కడ వచ్చేసి ఇంకో ఫోను మోటో ఎడ్జ్ 60 ప్రో ఉంది. లేదు అనుకుంటే నథింగ్ ఫోన్ 3 ప్రో ఉంది. ఈ మూడిట్లో ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. ఒక్కో దాని గురించి చెప్తాను. మీ ప్రిఫరెన్స్‌ని బట్టి తీసుకోండి. ఫస్ట్ మోటో ఎడ్జ్ 60 ప్రోలో వచ్చేసి మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటది. 10 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటది. ఫ్రంట్ 50 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. ఓవరాల్‌గా ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఆల్ రౌండర్ లెక్క అనుకోవచ్చు. కెమెరాస్ గాని బానే ఉంటాయి దీంట్లో వచ్చేసి. అలాగే ఇంకా మీకు వన్ ప్లస్ నాట్ 5 గాని ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8S జెన్ 3 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటది. ఫ్రంట్ 50 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. ఇది గాని బానే ఉంటది కెమెరాస్ పరంగా. ఓఎస్ గాని వన్ ప్లస్‌లో మీకు తెలిసే ఉంటది. క్లీన్ ఓఎస్ ఉంటది. దీన్నైనా పిక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నథింగ్ ఫోన్ 3 ప్రో ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 3 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 50 మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటది. 60xలో డిజిటల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. 3xలో ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. ఓవరాల్‌గా మీకు 30,000 దగ్గర అయితే నన్నడిగితే నథింగ్ ఫోన్ 3 ప్రో తీసుకోండి. దాంట్లో టెలిఫోటో లెన్స్ గాని ఉంటది ఎక్స్‌ట్రాగా మీకొచ్చేసి. సో, క్లీన్ వాయిస్ ఉంటది. దానివల్ల నేను దాన్ని సజెస్ట్ చేస్తున్నాను. ఇంకొంచెం బడ్జెట్ యాడ్ చేసుకుంటే మీకు 35,000, 36,000 దగ్గర వివో టీ4 అల్ట్రా ఉంటది. 38,000 ఉంటది. కార్డ్ ఆఫర్స్‌తో కలుపుకొని 35, 34కి వస్తేనే తీసుకోండి. అంతకన్నా ఎక్కువ పెట్టొద్దు దానికి. 34, 35 ఆ ప్రైస్‌కొస్తేనే తీసుకోండి. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్లస్ ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటది. అప్ టు 100xలో మీరు డిజిటల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. 3xలో ఆప్టికల్ జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. ఫ్రంట్ 32 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. కెమెరాస్ అయితే ది బెస్ట్ ఉంటాయి. వివో టీ4 అల్ట్రాలో వచ్చేసి. 35,000కొస్తే మీరు ఆబ్వియస్‌గా కన్సిడర్ చేసుకోవచ్చు కెమెరాస్ పరంగా. మిగతావన్నీ గాని బానే ఉంటాయి. కొంచెం ప్రాసెసరే డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. కెమెరాస్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకొంచెం బడ్జెట్ యాడ్ చేసుకుంటే 38,000 దగ్గర మీకు రియల్‌మీ జీటీ 7 ఉంటది. దీన్ని గాని కన్సిడర్ చేసుకోవచ్చు మీరొచ్చేసి. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటది. ఫ్రంట్ 32 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. ఓవరాల్‌గా ఇది గాని ఒక మంచి ఫోనే. కాకపోతే ప్రైజే ఎక్కువ పెట్టారు దీన్ని గాని. ఇది గాని 35,000 ఆ బడ్జెట్‌లో వస్తే తీసుకోవచ్చు. 40,000-50,000 బడ్జెట్‌లో వచ్చేసి మీకు ఒప్పో రెనో 14 ప్రో ఉంటది. దీన్నైతే తీసుకోవచ్చు. కెమెరాస్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్సు, 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో అయితే వస్తుంది. ఫ్రంట్ 50 మెగా పిక్సెల్ అయితే ఉంటది.
ఓవరాల్‌గా కెమెరాస్ అయితే దీంట్లో ఎక్సలెంట్ ఉంటాయి. సో, ఆన్‌లైన్‌లో వచ్చేసి 50,000 దగ్గర ఉంది ప్రైజు. ఆఫ్‌లైన్‌లో చెక్ చేయండి మీరు. రూ. 45,000 ఆబ్వియస్‌గా తీసుకోవచ్చు కెమెరాస్ పరంగా. లేదు మీకు ఫ్లాగ్‌షిప్ లెవెల్‌లో ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఐక్యూ 13 ఉంది. సో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్, ఆల్ రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో, దీని దగ్గరలో ఈ ప్రైస్ దగ్గరలో ఈ ఫోన్ కొట్టే ఫోనే లేదు. ఉన్నాయి ఫోన్స్ అయితే కాకపోతే వాళ్ళు ప్రైజెస్ ఎక్కువ పెట్టుంటారు. దీనికి ఎంత ప్రైస్ పెట్టాలో కరెక్ట్ ప్రైస్ పెట్టారు. ఐక్యూ 13 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. 50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్సు, 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటది. 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటది. కెమెరాస్ అయితే డీసెంట్ కెమెరాస్, మరీ ఎక్సలెంట్ అని చెప్పుకోలేము. ఒప్పో రెనో 14 ప్రో చెప్పాను కదా! సో, దానికన్నా దీంట్లో కెమెరాస్ అయితే కొంచెం తగ్గుతాయి ఐక్యూలో వచ్చేసి. పర్ఫార్మెన్స్ అయితే బీస్ట్ ఉంటది ఐక్యూలో వచ్చేసి మీరు. సో, కెమెరాస్ గాని బానే ఉంటాయి. మరీ మనం అంత తక్కువ అంచనా వేయలేదులెండి. సో, ఈ 9 ఫోన్‌లు ఎవరెవరు ఏ ఫోన్‌లో తీసుకోవాలి అని చెప్పేసాను. సో, చాలా ఎఫర్ట్స్ పెట్టాను గైస్ వీడియోకొచ్చేసి. లైక్ చెబితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.